నమస్తే అందరికీ. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడి పైన వివిధ సోషల్ మీడియా గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే, ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు గారు పార్టీని ముందుండి నడిపించుకోలేకపోతుండా, అసలు పార్టీ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అసలు ఎన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు బలంగా ఉన్నారు అనేది పార్టీ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, మంగళగిరి పార్టీ ఆఫీసుల్లో పార్టీ పదవులు అనిపిస్తున్న వ్యక్తులు వారు చూసుకోవాలి. జిల్లా పార్టీ అధ్యక్షుడిపై ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే కారణం పార్టీ సైడ్ నుంచి క్రింద స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్కి ఎలాంటి సహాయ సహకారాలు లభించట్లేదనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఏదైతే కూటమిగా వెళ్తున్నామో, కూటమిలో జనసేన సపోర్ట్తో టీడీపీ అధికారంలో ఉంది, ఆ విషయం పక్క పార్టీలో తెలుస్తున్నా కానీ జనసేన తన అధికారాన్ని ఉన్నాము మనం, వారి సహకారాలు మనకు అందించట్లేదని ప్రతినిత్యం సోషల్ మీడియా వేదికలో పెడుతున్నా కానీ పార్టీ సైడ్ నుంచి చలనం లేకుండా పోవడానికి కారణం ఏంటనేది పార్టీలో పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ వ్యక్తులే తెలియజేయాలి. ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలోకి రాకుండా పదవులు అనిపించిన వ్యక్తుల్ని జనసేన పార్టీలో ఎవరు ఏమన్నారు. ఈరోజు గాదె వెంకటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారు నమ్మి జనసేన పార్టీ సిద్ధాంతాలతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అసలు పార్టీ అధికారంలోకి వస్తుందో రాదా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన టీం పైన ఏ విధంగా మాట్లాడింది, ఎంత సబ్జెక్ట్తో మాట్లాడింది మనందరికీ తెలుసు. గతంలో అనేక సార్లు జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలను ఆయన చేశారు. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరి ఎదుగుదలకో జిల్లా పార్టీ అధ్యక్షుడు సహకరించట్లేదని చెప్పేసి మనం ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టడం సమంజసం కాదు. అలాగే అసలు జిల్లా పార్టీ అధ్యక్షులకే సరైన పవర్స్ లేదనేది మనం గుర్తించాలి. వారికే అంతటి పోరాటం చేసినటువంటి వ్యక్తులకే ఈరోజు చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో పార్టీ ఉన్నది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సరి చేసుకోవాలి. ఇవి చిలికి గాలివాలైన తర్వాత వ్యవస్థ మొత్తం జనసేన వైపు నిక్షిప్తంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా, మీరు ఎంతమంది నాయకులను చేయించేయాలని చూసినా పార్టీ మళ్ళీ గాడిన పడే పరిస్థితి లేదు. వాళ్ళకి గ్రామాల్లో ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే ఒక పిలుపునిస్తే వందల్లో వచ్చేటువంటి వ్యక్తులు పదుల సంఖ్యలో కూడా రావట్లేదు అంటే పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటన పవన్ కళ్యాణ్ గారిది ఉన్నది అని కనీసం ఇంటిమేషన్ ఇచ్చిన పాపాను పోలేదు అంటే, వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తే అసలు మీరు మాకేం చేశారు అని క్వశ్చన్ చేయడానికి గ్రామాల్లో జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అనే ఆలోచన కోసమే వారెవరు కూడా సబ్దుగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా జయప్రదం చేయాలి. తప్పకుండా భవిష్యత్తులో జనసేనకి మంచి అవకాశం ఉంటుంది, అవకాశం రావాలని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్.